సుధాకర్ రెడ్డి గారు నమస్తే సార్. నమస్తే అండి శ్రీకాంత్ గారు. సుధాకర్ రెడ్డి గారు, మనం ఎప్పుడు కూడా బీజేపీ గురించి తరచుగా నేను ఎక్కువ వాడిన మాట ఏంటంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలని. ఎందుకంటే బీజేపీ అఫీషియల్గా మీతో చెలిమి చేస్తున్నా సరే, అంటే మీతో సఖ్యతగా ఉన్నా సరే, అనఫీషియల్గా జగన్మోహన్ రెడ్డితో కూడా చట్టా పట్టాలు వేసుకొని తిరుగుతూ ఉంది. సో దాన్ని ఎప్పుడు కూడా అందరం విమర్శిస్తానే ఉన్నాం. కానీ ఈ మధ్య చూస్తుంటే ఎందుకో బీజేపీ వాళ్ళు కూడా కొంచెం జగన్మోహన్ రెడ్డి నుంచి దూరం అవుతున్నారేమో అనిపిస్తుంది. చ- జగన్మోహన్ రెడ్డి హిందువుల పట్ల వ్యతిరేకతగా ఉన్నారని చెప్పి అంటే తెలుగుదేశం వాళ్ళు మాట్లాడటం అన్నీ మామూలే కావచ్చు, కానీ ఈరోజు జాతీయ స్థాయిలో బీజేపీ వాళ్ళు కూడా దాని మీద చాలా గట్టిగా మాట్లాడుతూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క తిరుపతి లడ్డూని కలుషితం చేయడమే కాదు, అక్కడ తిరుమల యూనివర్సిటీలో మహిళా యూనివర్సిటీలో కూడా వెంకటేశ్వర స్వామి ఫోటోలు అన్నీ తీసేసి ఆ ఆ, ముస్లిం క్రిస్టియానిటీ వచ్చేలాగా ప్లస్ మనకి క్రాస్ ఉంటుంది చూసారా, ఆ క్రాస్ ఉండేలాంటి ఫోటోలు పెట్టడం కానీ అలాంటివి పెట్టడం కానీ చేస్తా ఉన్నారని చెప్పి జాతీయ స్థాయిలో బీజేపీ నాయకులు కూడా అంటా ఉన్నారనమాట. సో ఇంకా జగన్మోహన్ రెడ్డితో మనకు అవసరం లేదు, ఇక జగన్మోహన్ రెడ్డి ఎటు పోయినా మనకి పర్వాలేదు అన్నట్లు బీజేపీ వాళ్ళు కూడా ఎక్కడో ఫీల్ అవుతా ఉన్నారు. ఇది గనక నిజమైతే జగన్మోహన్ రెడ్డికి పాపం ఇంకా చెరసాల ఊసలు లెక్కించాల్సి వస్తుందేమో అని చెప్పి రాజకీయ వర్గాల్లో కూడా చర్చ జరుగుతూ ఉంది. ఏమంటారు సార్? ఇది దాదాపుగా అంటే మీరు ఆ, మ్, చూసే కోణంలో ఆ విశ్లేషణ కూడా కరెక్ట్ అయింది. అంటే రాజకీయాల్లో అంటే మనం ఎన్ని మాట్లాడుకున్నా అవసరాల చుట్టూ పరిభ్రమిస్తుంటామండి. వ్యక్తులమైనా రాజకీయాలైనా వ్యాపారాలైనా ఎవరికి అవసరం ఉంటే ఎవరి మీద మనం ఆధారపడుతుంటే వాళ్ళని కొద్ది చూసి చూడనట్టు చూడటం రాజకీయాలు సహజం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకు ముందు లోక్సభలోనూ మెజారిటీ ఉంది, రాజ్యసభలో కూడా మంచి ఉన్నాయి. ఆ దశలో బిల్లులు పాస్ కావాలి అవి కావాలంటే ఏదో కొంత చూసి చూడనట్టు వాళ్ళని సహిస్తూ వచ్చారనడంలో పెద్ద సందేహమేమి లేదండి, అది రాజకీయమే. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కేంద్రంతో సఖ్యతగా లేకపోతే ఇబ్బందులు అవుతాయి. ఆ ఇబ్బందులకు భయపడి ఆయన సఖ్యతగా ఉన్నారు. ఇప్పుడు చూడండి, మొన్న కూడా ఇప్పుడు కూటమిలో ఉన్నాం. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కలిపి ఒక కూటమిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీని విమర్శించడానికి ఎక్కడ కూడా సాహసించడం లేదు. భజన చేస్తే మొన్న రాజ్యసభ ఎక్కడ ఈ స్పీకర్ ఎన్నికలు అన్నింటిలో కూడా సపోర్ట్ చేశారు. ఎందుకు అక్కడ కాంగ్రెస్ వైపు వెళ్ళలేడు, ఇక్కడ ఉండలేడు, కాదనలేడు ఏదో ఈ నేపథ్యంలో కొంత భారతీయ జనతా పార్టీలో కొందరు నాయకులు ఆయన పట్ల కొంత మెతక వైఖరి వహించారనడంలో సందేహం లేదు. అయితే జాతీయ స్థాయిలో మెజారిటీ బీజేపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకులండి. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ లో తొలి నుంచి ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న నాయకులందరూ జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకులండి. ఈ కొంతమంది అక్కడ ఆ పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చి చేరిన వాళ్ళు ఉంటారు, వ్యాపారులు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారితో పని లేదు, చంద్రబాబు గారితో పని లేదు, బీజేపీతో పని లేదు. వాళ్ళ పనులు అయితే చాలనుకున్న వాళ్ళు అటు ఇటు ఉన్నారు. ఇప్పుడు ఆయనకి పవరు లేదు, ఆయన అవసరము తీరిపోయింది. రాను రాను ఆ పార్టీలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు ఒక్కొక్కరే దాటేస్తున్నారు. ఆఖరికి ఆయన ఒకడే మిగులుతారన్న పరిస్థితి కనిపించడంతో ఇంకా ఆయనతో పని లేదు, కొద్ది కఠినంగా ఉన్నారు. ఈ లడ్డూల విషయంలో భారతీయ జనతా పార్టీ మొత్తం ఏకమై ప్రతి కార్యకర్త వ్యతిరేకిస్తున్నారండి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి 1% కూడా కేంద్రంలో ఇది సాన్నిహిత్యం ఉండదు, ఆదరణ ఉండదు, ఏముండదు. కాబట్టి మీరు అన్నట్టు త్వరలో ఆయనకి జైలుకు వెళ్ళక తప్పని పరిస్థితి ఏర్పడుతుందని నా ఉద్దేశం. మీ ఉద్దేశంతో నేను ఏకీభవిస్తాను. నేను ఎందుకంటున్నానంటే సార్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ టైము బీజేపీ మీద డైరెక్ట్ కామెంట్ చేశాడు. బీజేపీ వాళ్ళకి సగం తెలుసు సగం తెలియదు. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు జనసేన వాళ్ళు ఏమంటే అదే మాట్లాడతారు, వాళ్ళకంటూ సొంత ఆలోచన లేదు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి కామెంట్ చేశాడు. అసలు జగన్మోహన్ రెడ్డి బీజేపీని కామెంట్ చేసేంత ధైర్యం ఎలా వచ్చిందంటారు? లేదండి, అంటే సగం సగం మాట్లాడకపోతే ఇప్పుడు ఇదే చెప్పేది, సందిగ్ధంలో ఉంది రాజకీయము. ఏమీ మాట్లాడకపోతే ఎట్లా? అందులో వాళ్ళ చెల్లెలు ఒక పక్క విపరీతంగా ఉంది. మీరు చూడండి, చాలా అంశాల్లో అన్న చెల్లి ఒకే విధంగా వ్యవహరిస్తున్నారు చూడండి. షర్మిల గారు మాట్లాడినట్లే జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొన్ని అంశాలు మాట్లాడుతున్నారు. అలాగే షర్మిల గారు ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కడా విమర్శలు చేయడం లేదు.
జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన పార్టీ వాళ్ళు కానీ షర్మిల గారి మీద కూడా ఎక్కడ విమర్శలు చేయడం లేదు. అది గమనించండి మీరు. అంటే ఏమి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో చేరడం ఒకటే ఆయనకి మిగిలిందని, ఇంకా వేరే ఆయుధాలు ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల నుంచి తప్పుకోవాలా, రాజకీయాల్లో బతకాలంటే కాంగ్రెస్ తో జత కట్టాలి, వేరే మార్గం లేదని. ఎందుకంటే అతను బాగా పతనం అయిపోయారు. ఈ లడ్డూల వ్యవహారంలో పూర్తిగా అందరూ చీకొట్టే స్థితికి వచ్చారు. అబద్ధాలు చెప్తూ అభూత కల్పనలుగా ప్రచారం చేస్తూ ఏదో బతికేయాలనుకునేది ఇంకా కుదరదు. ఇప్పుడు ఎటు బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఒకటయ్యారు కాబట్టి ఇక్కడ సామాజిక సమీకరణలైన సిద్ధాంత వైరుధ్యాలు లేదా సిద్ధాంత సామీప్యతలు ఇవి ఏ లెక్కలు కట్టుకున్నా జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లో బ్రతికి బట్ట కట్టాలంటే కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళక తప్పదు. అన్నా చెల్లి ఒక వైపు, అప్పటికి చెల్లి ఉంటాదో అన్న అది వేరు. కాబట్టి ఆ గొంతు అంటే మాట మారుస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మెల్లిమెల్లిగా మాట మారుస్తున్నారు. బీజేపీ వాళ్ళు ఇంకా మనకు స్ట్రాంగ్ గా ఉన్నారు. భవిష్యత్తు రాజకీయాలు కొద్ది అంచనా వేయాలని, ఇలాంటివి తప్పు జరుగుతుంటది. కాబట్టి వేచి చూస్తే తప్ప తెలియదు. యా, చూద్దాం సార్. ఎందుకంటే డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇప్పుడు బీజేపీ తెలుగుదేశంతో ఉంది కాబట్టి బీజేపీ మీద ఆయన విమర్శలు చేయాలి. కానీ మొన్నటిదాకా విమర్శలు చేయడానికి కూడా భయపడుతున్నారు. అలాగే మొన్నటిదాకా బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డిని ఏమనాలన్నా సరే తటపడాయిస్తా ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఇద్దరు కూడా బహిరంగంగానే ఒకరినొకరు అనుకుంటా ఉన్నారు. ఇది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్కి శుభపరిణామం. ఎందుకు శుభపరిణామం అంటున్నానంటే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నెక్స్ట్ టైం గనక మళ్ళా ముఖ్యమంత్రి అవుతాడు అనే ఊహ గనక ప్రజల్లోకి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా మళ్ళీ భయపడి ఆగిపోద్ది అక్కడే. జగన్మోహన్ రెడ్డి మనకి ఇంకా జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తుల పీడ మనకి భవిష్యత్తులో ఉండదని తెలిసినప్పుడే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మాత్రం పుంజుకుంటుంది. సో దానికోసం చాలా మంది కూడా ఎదురు చూస్తున్నారు. బీజేపీ వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటారు, కేసులన్నీ తోడతారు, విచారణ చేస్తారు, తగిన విధంగా శిక్షిస్తారని చెప్పి ఆశిద్దామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రైట్ అండి.